ఓం శక్తి 2026వ సంవత్సరం చిత్రా పౌర్ణమి యాగంలో పాల్గొనేవారు పాటించవలసిన నియమాల గురించి చూద్దాం. మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠం యొక్క అధికారిక వార్తలు మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి కొత్త వీడియోలు మరియు అమ్మ అనుగ్రహ దర్శన ప్రసారాలు వంటి అన్ని అప్డేట్లను వెంటనే పొందండి. తెలుసుకోవాల్సిన నియమాలు: 1. మీ యాగ గుండానికి ఏది సరైన ప్రవేశ ద్వారం అనేది గుడి ముందు ఉంచిన బ్యానర్ చూసో లేదా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారానో తెలుసుకొని యాగం మొదలవడానికి 2 గంటల ముందే వచ్చేయాలి. 2. మీ వస్తువులన్నీ సేఫ్టీ లాకర్లో పెట్టేసి రావాలి. 3. ఒక్కో యాగ గుండానికి 4 మాత్రమే అనుమతించబడతారు. మీకు ఇచ్చిన రసీదు మీద ఉన్న నంబర్ మరియు యాగగుండం దగ్గర అతికించిన నంబర్ సరిగ్గా మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని గుండం చుట్టూ ఉన్న జీవత్నూల్ దాటకుండా గుండానికి 2 వైపులా కూర్చోవాలి. 4. పొగ వల్ల శ్వాసలో ఇబ్బంది పడతారు కాబట్టి చంటి పిల్లలను తీసుకొని రాకండి. 5. ఆడవాళ్లు నైలాన్, పాలిస్టర్, పట్టు చీరలు వంటివి కాకుండా నూలు బట్టలు మాత్రమే ధరించాలి. జుట్టు ముడి వేసుకోవడం సురక్షితంగా ఉంటుంది. చీర కొంగు మరియు చుడీదార్ దుప్పట్ట అన్నీ సరిగ్గా దగ్గరగా సర్దుకొని కూర్చోవాలి. 6. అమ్మ మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమర్పించమని చెప్పింది తప్ప కర్పూరం, నూనె లాంటి మండే వస్తువులు యాగశాల లోపలికి తీసుకోవడానికి అనుమతి లేదు. 7. యాగంలో మంట చాలా పైకి లేవకుండా జాగ్రత్తగా యాగాగ్నిని వెలిగించాలి. సమిధలను నూనెలో నానబెట్టుకొని పద్ధతిలో యాగగుండం లోపల పెట్టి అంటిస్తే మంట ఆరిపోకుండా బాగా వస్తుంది. మొదటి 10 నిమిషాలు కర్పూరం, నూనె మరియు సమిధలు మాత్రమే వేయాలి. 8. యాగంలో వేల్వి వస్తువులను ఈ క్రమంలో వేయాలి: పసుపు పొడి, కుంకుమ, చందనం, అగరబత్తి, పసుపు బియ్యం, నవధాన్యాలు, హోమద్రవ్యం, తీర్థపొడి, వరి పేలాలు, పండ్లు. మంత్రంలో 500 నామాలు అయిన తర్వాత పాలు, పెరుగు, బెల్లం, తెల్ల అన్నం వీటిని యాగగుండంలో ఒక మూలన వేయాలి. 9. యాగగుండం పైన పసుపు, కుంకుమ బొట్టు పెట్టిన నిమ్మకాయను 2 ముక్కలుగా విడదీసి యాగాగ్నిలో వేయాలి. 10. సిద్ధుల పీఠంలో జరిగే చిత్రా పౌర్ణమి యాగం సమయంలో మాత్రమే యాగగుండం ముందు ఉంచిన వీడి, పసుపు, కొబ్బరికాయ, అరటిపండు ప్రసాదాన్ని యాగగుండంలో వేయకూడదు. వీటిని ఇంటికి ప్రసాదంగా తీసుకువెళ్ళాలి. 11. అమ్మ మీకు వ్యక్తిగతంగా చెప్పి ఉంటే లేదా ఇల్లు కట్టే అవసరం ఉంటే యాగగుండం ఇటుకలు తీసుకువెళ్ళవచ్చు. చెక్క గరిట వంటి వస్తువులు అక్కడ ఉన్న యాగ వాలంటీర్లను అడిగి ఇటుకలు తీసుకొని తిరిగి గరిటె వారికి ఇచ్చేయాలి. 12. యాగం బూడిదను పాపాలన్నీ పోవాలని అమ్మను వేడుకుంటూ తలకు రాసుకొని స్నానం చేయాలి. పసుపు నీటిలో కలిపి ఇల్లు, తోట, వ్యాపారం చేసే చోట్ల చల్లాలి. విభూది పూసినట్లు నుదుట పూసుకోవాలి. శక్తులందరూ ఈ నియమాలు తప్పకుండా పాటించి గురు అనుగ్రహం మరియు అమ్మ దయ పొంది చిత్రా పౌర్ణమి యాగంలో సురక్షితంగా పాల్గొనాలి. అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి. అమ్మ మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక విషయాలను తప్పకుండా పాటించడానికి ప్రసార కార్యక్రమం ప్రతి భాగాన్ని చూసి, విని, షేర్ చేసి, అనుసరించి ప్రయోజనం పొందమని ప్రేమగా కోరుకుంటున్నాం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.